ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైన గ్రహస్థితి ఉన్నది. ప్రత్యేకించి కుజకేతువుల యొక్క యుతి, కుజుని యొక్క దృష్టి అష్టమం మీద ఉండేటువంటి శనేశ్వరుడి మీద ఉండడంతో కొంత గోచార పరంగా ఇబ్బందులు ఉన్నాయి. ప్రత్యేకించి నానా కార్య విరోధ స్యాత్ అన్నాడు. ఏ పని ప్రారంభం చేసినా అది లేట్ అవుతూ ఉండడం. పలానా ప్రణాళిక వేసుకుంటారు, ప్రణాళికబద్ధంగా వెళ్ళిపోదామనే కష్టపడతారు, కానీ ఏదో ఒక పని మధ్యలో రావడం ద్వారా ఆ స్ట్రాటజీ కానీ ఆ ప్రణాళికలు కానీ ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. అయినప్పటికీ చాలా కష్టపడి ముందుకు వెళుతూ ఉన్నటువంటి రాశి సింహరాశి. కుజకేతువుల యొక్క యుతి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నిర్ణయాత్మకమైనటువంటి శక్తి తీసేస్తారు. ప్రత్యేకించి అగ్రెసివ్నెస్ పెరిగిపోతూ ఉంటుంది, కోపం పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అనారోగ్యాలు కూడా అవే ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఎండ దెబ్బ తగులుతూ ఉండడం, ఇది మీ ఇంగ్లీష్లో చెప్పాలంటే సన్ స్ట్రోక్ తగులుతూ ఉండడం, బీపీ హైగా ఉండడం, లేదా నిద్ర పట్టకపోవడం లాంటివి ఎక్కువగా సింహరాశి వారిలో చూడొచ్చు. ఇవి ప్రధానంగా నెగిటివ్, అంటే ఎక్కువ హెల్త్ పరంగానే వీరిని దెబ్బ కొట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉన్నది. ఎందుకంటే అటు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏమీ లేవు, అటు లాభస్థానంలో రవి ఉన్నారు, గురుడు ఉన్నారు, అంటే మంచి ఫాలోయింగ్ ఉంది, ఫాలో అప్ ఉంది. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి బ్యాకప్ ఉంది. మంచి ఉద్యోగమో వ్యాపారమో వాటిలో మంచి సంపద ఏదో ఒకటి క్రమేపీ కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ హెల్త్ పరంగా రావడం మాత్రమే కొంత వెనకడుగు వేసేటువంటి విషయం. అందుకు ప్రధానంగా ఈ వారం మొత్తం మీద కూడా ఆరోగ్య పరంగానే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదం ఏమీ కాదు, కాకపోతే అటు చిన్న చిన్న ఇబ్బందులు. ఇవి ఎలా ఉంటాయంటే సింహరాశి వారికి వదిలేసేంత చిన్నది కాదు, అలానే పట్టించుకునేంత పెద్దది కాదన్నట్టుగా ఈ ఆరోగ్యపరమైన సమస్యలు కానీ కుటుంబపరమైన సమస్యలు కానీ ఏడిపిస్తూ ఉంటాయి. ఎవడో మన గురించి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, పోనీ వాడి మీద కాన్సన్ట్రేట్ చేద్దామా అంటే మనం కాన్సన్ట్రేట్ చేసేంత పరిస్థితి వాడిది కాదు, అలానే వదిలేసే పరిస్థితి ఉండదు. అసలు ఏదో డైలమాలో ఉంటారు. ఈ ఆలోచనలతోటే వారం అయిపోతుంది. కాలం చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఏదైనా ఒక పని చేయడంలో కానీ ఇంకోటి దాంట్లో ప్రారంభం చేయడంలో కానీ చాలా శ్రద్ధ ఉన్నప్పటికీ, ఉత్సాహం ఉన్నప్పటికీ మిగతా వాళ్ళు ఎవరో కూడా కలిసి రాకపోవడం, ఒంటరిగానే ముందుకు వెళ్ళవలసి రావడం లాంటి పరిస్థితులు మాత్రం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ విషయాలు తప్ప మిగతావన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి బాగున్నాయి. అటు కుటుంబ పరిస్థితులు, సంతాన సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన క్రమం తప్పకుండా ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి.